సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. సార్ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు లగ్నం, అదే ధనుర్ లగ్నం అని అంటారు కదా సార్, వీళ్ళకి ఎలా ఉండబోతోంది? ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుర్ లగ్నం ఈ జాతకులకి అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఆరోగ్యం నిలకడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విదేశీ ప్రయాణ సూచనలు బాగా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అది కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళేవి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి రుణాలు ఉన్నా కూడా తీర్చేస్తారు. వీళ్ళకి రావాల్సిన బాకీలు కూడా అద్భుతంగా వసూలవుతాయి. జైలు జీవితం గడిపే వాళ్ళకి, ధనుర్లగ్న జాతకులు ఎవరైనా జైలు జీవితం గడిపే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి విముక్తి కలుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో చాలా అద్భుతమైన స్థానాలకి వెళ్తారు, మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో వ్యాపారంలో పదవి ఆశించే వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఈ సంవత్సరం. పొలిటికల్ గా ట్రై చేసే వాళ్ళకి ధనుర్లగ్న జాతకులకి జాక్పాట్ ఈ సంవత్సరం. వివాహం ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా అంటే ఎక్కువగా మనం దానికోసం శ్రమపడి ట్రై చేస్తే మాత్రమే ఈ సంవత్సరం అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఉన్నాయి ధనుర్లగ్న జాతకులకి. కాబట్టి ఏంటంటే వివాహానికి సంబంధించి కొంచెం ఎక్కువగా ట్రై చేయాలి, గట్టి ప్రయత్నాలు చేయాలి. ఈ ధనుర్లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ పుష్యరాగం 5 ముఖాల రుద్రాక్ష. ఈ పుష్యరాగం 5 ముఖాల రుద్రాక్ష వీరు లైఫ్ లాంగ్ ధరించవచ్చు. ఇది ఒక అద్భుతమైన సూచన కింద తీసుకోండి. రైట్. అయితే సార్ స్టోన్స్ పెట్టుకోవడం వల్ల ఇమీడియట్ గా మా దశ మారిపోతుందా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే, 100%. అంటే ఇమీడియట్గా అది 1 వీకా లేదా 1 డేనా లేకపోతే 1 మంతా లేదా 1 ఇయరా అని కాదు, కానీ రత్నం పెట్టిన వెంటనే స్టార్ట్ అవుద్ది యాజ్ పర్ శాస్త్ర, ఓకే. ఇది నేను చదివింది, ఓకే. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభవం ఉంటే ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే కనుక మనం కరెక్ట్ నిర్ణయం అంటే లగ్నము పెట్టే లగ్నం ఆ సమయాన్ని కూడా పర్ఫెక్ట్గా చూసి వాళ్ళకి జాతకంలో కొంచెం అన్న బలం ఉన్నప్పుడు కనుక మనం సజెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సార్ మరి ఈ స్టోన్స్ గురించి మాకు డౌట్ ఉంది, మేము బయట ఎక్కడ అప్రోచ్ అవ్వలేము, మీరు అథెంటిక్గా చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్పేది దీంట్లో కూడా సెమీ ప్రీషియస్ మాత్రమే వాడండి అని చెప్తా. సెమీ ప్రీషియస్ అంటే ఒరిజినల్ స్టోనే, దాంట్లో క్లారిటీ తక్కువ ఉన్నది అంతే. తక్కువ ఉన్నది మీన్స్ ఇప్పుడు మనకి ఇండియాలో మధ్యతరగతి పీపుల్ ఎంతమంది ఉన్నారు? ఓకే, ఆల్మోస్ట్ 80 to 85% మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కదా. అందరూ సంపన్నులు ఎవరు లేరు కదా. సంపన్నులు లేనప్పుడు నాకు ఏంటి 50,000లో స్టోన్ పెట్టాలి, ₹1,00,000 స్టోన్ పెట్టాలి. ₹1,00,000 స్టోన్ పెట్టిన ప్రతి ఒక్కటి నా దగ్గరికి వస్తున్నాడు కదా కన్సల్టేషన్ తీసుకొని. గురుగారు నేను పెట్టాను, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, నాకు ఏమి లేదని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అవసరమైతే వాళ్ళ ఫీడ్బ్యాక్లు నా వెబ్సైట్లో ఉన్నాయి చూడండి. వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు 1,20,000 పెట్టి స్టోన్స్ పెట్టి, ఓకే, అది మోసపోవడం అవనివ్వండి లేదా ఏదైనా అవనివ్వండి, ఐ డోంట్ ప్రిఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ అని కాదు నేను చెప్పేది. ఫస్ట్ నేను మీకు అసలు నువ్వు కోటీశ్వరుడివి ఆయన కూడా నేను వద్దంటున్నా కదా. నువ్వు ఫస్ట్ పెట్టేది సెమీ ప్రీషియస్ పెట్టు. అది ₹1,000 4,000 నీకు మాక్సిమం. నీకు సెమీ ప్రీషియస్ లో నువ్వు ఏ స్టోన్ తీసుకుని ఎంత ఉంటుంది? మాక్సిమం 5,000 మాక్సిమం. నువ్వు 3 క్యారెట్ 3.5 4 క్యారెట్స్ వరకు వెళ్ళినా కానీ 5,000-5,500 అంతకు మించి లేనే లేదు కదా సెమీ ప్రీషియస్ లో. అది ఒరిజినల్ సర్టిఫైడ్, యూ కెన్ చెక్ ఆన్లైన్ ఆల్సో కదా. అటువంటి అప్పుడు నువ్వు పెట్టి ఫస్ట్ నువ్వు దాని నుంచి ఒక అద్భుతమైన అనుభూతి పొందు. ఫస్ట్ దాని నుంచి మంచి పొందిన తర్వాత గురుగారు నాకు చాలా బాగా జరిగింది, నాకు ఒరిజినల్ కావాలని చెప్పి నన్ను కన్సల్ట్ అయినా కూడా మీకు ఒరిజినల్ కావాలన్నా కూడా ఆర్డర్ మీకు తెప్పిస్తాం. దాంట్లో నా PA నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తాం. ఇన్ కేస్ మీకు సెమీ ప్రీషియసే కాదు ప్రీషియస్ స్టోన్ కావాలి అన్నా మేము ఎఫర్ట్ చేయగలము అన్నా కానీ అదైనా ఇస్తారు. రైట్ సార్, విత్ సర్టిఫికేట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, హరి ఓం సో.